నమస్తే. కథ వినండికి స్వాగతం. మనం ఈరోజు కుందేలు అనారోగ్యం అనే కథను విందాం. హేలాపురి సమీప అడవిలో ఓ కుందేలు ఉండేది. అది హుషారుగా గంతులు వేస్తూ ఆహార సంపాదనకు అడవి అంతా కలియతిరుగుతుండేది. ఓసారి అడవిని ఆనుకునున్న పొలంలో అది కాళ్లతో దుంపల కోసం మట్టిని తవ్వుతుండగా ఓ ఇత్తడి పాత్ర బయటకు వచ్చింది. దానిలోనే దుంపలు పెట్టుకొని తన ఇంటికి తీసుకుని వెళ్ళింది. కాసేపటికి ఆకలి వేయడంతో పాత్రలో ఉన్న దుంపలను కుందేలు కొరికి కొరికి తింది. ఎంత తిన్నా ఆ పాత్రలో ఇంకా నిండుగా దుంపలు ఉండడం గమనించి ఆశ్చర్యపోయింది. తన పూర్వీకులు చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంది. అది అక్షయ పాత్ర అని గ్రహించింది. ఆకలి వేసినప్పుడల్లా అది ఆ పాత్రలోని దుంపలను తింటూ హాయిగా ఇంట్లోనే కాలక్షేపం చేయసాగింది. కొద్ది రోజుల్లోనే కుందేలు అనారోగ్యం పాలైంది. దానికి సరిగ్గా నిద్ర కూడా పట్టటం లేదు. ఓ రోజు అది వైద్యం చేసే ఎలుకబంటి దగ్గరకు వెళ్ళింది. వైద్యుడి వద్ద ఏ సంగతి దాచకూడదని విషయమంతా విడమర్చి చెప్పింది. ఇదంతా నీ చేతులారా చేసుకున్నదే అంది ఎలుకబంటి. అయితే నా ఆరోగ్యం బాగుపడే మార్గమే లేదా అని విచారంగా అడిగింది కుందేలు. మునుపటిలాగే శ్రమపడి నీ ఆహారాన్ని నువ్వే సంపాదించుకోవాలి. ఊరికే వచ్చిందని కదలకుండా కూర్చుని తింటే అనారోగ్యం తప్పదు. తిన్నది అరగడానికి కూడా శారీరక శ్రమే ముఖ్యమైన మందు. అప్పుడే నీకు కంటి నిండా నిద్ర కూడా పడుతుంది అని చెప్పింది ఎలుకబంటి. కుందేలుకు జ్ఞానోదయమైంది. తనకు దొరికిన ఇత్తడి పాత్రను తిరిగి మట్టిలోనే పాతిపెట్టేసింది. మునుపటిలానే తన ఆహారాన్ని తానే స్వయంగా సంపాదించుకోవడం మొదలుపెట్టింది. కొద్ది రోజుల్లోనే కుందేలు తిరిగి ఆరోగ్యంగా తయారయింది. కథ సమాప్తం.